అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీ నుండి దూరంగా వెళ్ళే వారిని మీరు అస్సలు కారణం అడగవద్దు. ఎందుకో తెలుసా? ఒక్కటి గుర్తుంచుకోండి, ఏం జరిగినా కానీ దానికి కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు అన్నీ అవే తెలుస్తాయి. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది. కొంచెం ఓపిక పట్టాలి అంతే. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారికంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు. ఇష్టం లేని చోట ఇంద్రబాణం కూడా ఇరుకుగానే ఉంటుంది. మనసు పడిన చోట మట్టి ఇల్లు కూడా తాజ్‌మహల్‌లానే అందంగా ఉంటుంది. మీకు సంపదలు ఎన్ని ఉన్నా సరే తృప్తి లేని జీవితం వ్యర్థం. పూరి గుడిసె బ్రతుకైనా కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం. ఎదుటివాడు మంచివాడా చెడ్డవాడా అని వేలు పెట్టి చూపించే హక్కు నీకు లేదు. ఎవరి జీవితం వారిది. నచ్చితే మాట్లాడు, నచ్చకపోతే వదిలేసి. డబ్బు కంటే ఎక్కువగా శరీర ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి. ఎందుకో తెలుసా? శరీర ఆరోగ్యం పాడైన తరువాత డబ్బు కూడా దాన్ని తిరిగి రక్షించలేదు కాబట్టి. మనం కింద స్థాయి నుంచి పైకి వచ్చినప్పుడు, ఒక మంచి స్థితిలో ఉన్నప్పుడు మనం ఎలా వచ్చామనేది మరవకుండా ఒక్కసారి గతాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే, ఒకరిని చిన్న చూపు చూడడం కానీ, నేను గొప్ప అనే అహం కానీ మనసులో ఎన్నడూ కూడా రానే రాదు. గుర్తుంచుకోండి. ఒక వ్యసనానికి బానిసైనా ఏదో ఒక రోజు మారచ్చు, కానీ మనిషికి మాత్రం బానిస కావద్దు. ఎందుకంటే రేపు వాళ్ళు లేని రోజు మీరు మేల్కోలేరు. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట కూడా అబద్ధమవుతుంది. నమ్మకాన్ని కల్పించే మాటలే మనుషుల్ని దగ్గర చేస్తాయి. ఆ నమ్మకం మాటల్లోనే కాదు, చేతల్లో కూడా ఉన్నవాడి బంధాలు కలకాలం నిలబడతాయి. మాటని అదుపు చేసుకో, డబ్బుని పొదుపు చేసుకో. ఈ రెండు నీ వెంట ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా సరే నీదే పైచేయి అవుతుందని గుర్తుంచుకో. అలవాట్లు అదుపులో ఉంటేనే జీవితం అదుపులో ఉంటుంది. అలవాట్లు హద్దు మీరితే నీ జీవితమే చేజారిపోతుంది. ఓడిపోయిన రాజుని ప్రజలు పట్టించుకోరు. ప్రపంచంలో అందరూ కూడా వారి వారి స్వలాభాన్ని చూస్తారు. ఎప్పటి వరకు నీతో జనానికి లాభం ఉంటుందో అప్పటి వరకే నీకు విలువ ఉంటుంది. మనం చిన్నప్పుడు అనుకుంటాం మనతో పాటు అందరూ ఉన్నారని. పెరుగుతున్నప్పుడు తెలుస్తుంది అందరూ దూరమైతే మనం ఉండలేమని. ఎదిగే కొద్దీ అర్థమవుతుంది మనకి చివరి దాకా తోడుగా ఉండేది మనకి మనమే అని. నిద్రపోయే ముందు ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు గుర్తు రావడం సహజం. కానీ ఉదయాన్నే తెల్లవారు లేచాక ఎవరైతే మీకు ముందుగా గుర్తుకు వస్తారో ఖచ్చితంగా వారే మీకు ఇష్టమైన వారు. అభిమానం అనేది అప్పు లాంటిది. దాన్ని ఇప్పుడు చెల్లిస్తూనే ఉండాలి. గౌరవం సంపద లాంటిది. దాన్ని ఎప్పుడూ సంపాదిస్తూనే ఉండాలి. కాగితం అనేది నలిపేటప్పుడు చెత్తగా చూస్తాము, కానీ అదే డబ్బు అయినప్పుడు దేవుడిగా చూస్తాము. మన జీవితం కూడా ఒక కాగితమే. అది చెత్త అవ్వడమా లేదా దేవుడు అవ్వడమా అనేది మీ చేతుల్లోనే ఉంటుందని తెలుసుకోండి. ఎక్కడైతే మనం నలుగురం కూర్చొని ఐదో వారి గురించి తప్పుగా మాట్లాడుతామో అక్కడి నుంచి మనం వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ముగ్గురు కూడా మన గురించి అలానే మాట్లాడుతారు అని తెలుసుకో. మనిషి ఎన్ని కోల్పోయినా పర్వాలేదు, కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు. ఆ ఒక్క ఆత్మవిశ్వాసమే మనం కోల్పోయిన అన్నిటినీ తిరిగి తెస్తుంది. ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తకండి. పని చేస్తూ ఉంటే ఫలితమే నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుందని గుర్తుంచుకో. పరుగు నలుగురిలో ఉండాలి. కష్టం నీ గడప లోపల ఉండాలి. దుఃఖం నీ మనసులో ఉండాలి. చిరునవ్వు నీ పెదాలపై ఉండాలి. ఈ ప్రపంచంలో బద్ధ శత్రువు కన్నా అసూయతో రగిలిపోతున్న మిత్రుడు చాలా ప్రమాదకరం. ఒక స్త్రీ నిన్ను నిజంగా ప్రేమిస్తే నీతో పాటు నీ దరిద్రాన్ని కూడా ఒప్పుకుంటుంది.
నీ చదువు ఎంత అన్నది నీ డిగ్రీ కాగితాల్లో ఉంటుందని తెలుసుకో. నువ్వు ఎంత నేర్చుకున్నావనేది నీ సంస్కారంలో, నీ ప్రవర్తనలో ఉంటుంది. ఇప్పుడు నీకు నచ్చడం లేదు అంటే వాళ్ళకి దూరంగా వెళ్ళడానికి కారణాలు ఉండవు. ఎందుకంటే కారణాలు లేకపోయినా సరే వారికి తగ్గట్టుగా తయారు చేసుకుంటారు కాబట్టి. అందుకే ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళనివ్వు. ఎవరిని ఎక్కువగా నమ్మడము, ప్రేమించడము ఫలితంగా బాధ కూడా నీకు ఎక్కువగానే ఉంటుంది. మనల్ని ఇష్టపడిన ఆడదాని వైపు కన్నెత్తి కూడా మనం చూడకూడదు. అదే మనల్ని ఇష్టపడే ఆడదాన్ని కలలో కూడా వదులుకోకూడదు. ఎందుకంటే నిజమైన మగవాడు తన మీద ఇష్టం లేని ఆడదాన్ని ఇబ్బంది పెట్టడు. ఇష్టపడే ఆడదాన్ని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే అస్సలు వదిలిపెట్టడు. మగతనం అంటే వేధించడము, భరించడము కాదు, ప్రేమతో సాధించుకోవడం. తలదించుకుంటే గౌరవం, తల వంచుకుంటే బానిసత్వం. ఈ రెండిటికి మధ్య తేడా తెలుసుకోవడమే సమాజం నేర్పించే బ్రతుకు సూత్రం. అర్థమైంది కదా? ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మాట నచ్చిందో నాకు తప్పకుండా అయితే కామెంట్లో షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.